రైట్. ఈరోజు అంటే 19/9/2025 పొద్దున అరౌండ్ 7:30 ప్రాంతంలో మాకు మెహదీపట్నం బస్ స్టాప్లో అంటే అరౌండ్ 7 to 7:30 ఇన్ బిట్వీన్ ఒక మౌనిక అనే అమ్మాయి మెహదీపట్నం బస్ స్టాప్ గురించి రోడ్ క్రాస్ చేస్తున్న క్రమంలో ఆ అమ్మాయికి వెనక నుంచి ఒక అపరిచితుడు తెలియనటువంటి వ్యక్తి వెనక నుంచి ఆమె చైన్ని స్నాచ్ చేసుకొని పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఈలోపు అక్కడ ఉన్నటువంటి మా మెహదీపట్నం స్టాఫ్ అంటే సీనియర్ ఆఫీసర్స్ ఇంతకుముందు గతంలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ చైన్ స్నాచింగ్ గురించి మార్నింగ్ అవర్స్, ఈవినింగ్ అవర్స్ అండ్ డే త్రూఅవుట్ ద డే బీసీస్ అండ్ పెట్రోల్స్ని అలర్ట్ చేస్తూ ఎక్కడ కూడా చైన్ స్నాచింగ్ జరగొద్దనే మాకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్లో భాగంగా వాళ్ళు కూడా పొద్దున డిప్లాయ్ చేయడం జరిగింది. ఇమీడియట్ ఆమె అరవడంతోనే మా స్టాఫ్ అలర్ట్ అయ్యి పరిగెత్తి ఈ అక్యూజ్డ్ ఎవరైతే చైన్ని స్నాచ్ చేసుకొని పరిగెడుతున్నటువంటి వ్యక్తిని నేరస్తుని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత దాదాపు ఒక 200 మీటర్లు మా వాళ్ళు విక్రమ్ అండ్ సిద్ధార్థ్ అనే మా కానిస్టేబుల్స్ బీసీ పెట్రోల్స్కి సంబంధించినటువంటి వాళ్ళు పట్టుకొని ఆయన ఏదైతే చైన్ స్నాచ్ చేసుకున్నాడో ఆ చైన్ని రికవర్ కూడా చేయడం జరిగింది. ఈ ఘటనలో మేము ఇన్వెస్టిగేషన్ చేయగా అతని పేరు షేక్ అలీం అని చెప్పేసి నేరస్తుని యొక్క పేరు. ఆయన కన్ఫెస్ చేసింది ఏంటంటే గతంలో అంటే రెగ్యులర్గా ఆయన ఈ మెహదీపట్నం ఏరియాలో ఏ విధంగా నేను ఈ చైన్ ఏ విధంగా స్నాచ్ చేయాలి, చేసి వచ్చినటువంటి డబ్బులతో ఏ విధంగా లైఫ్ని లావిష్గా లీడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ నేరాన్ని చేయడం జరిగింది. చేశాను అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. అదే ఆయన యొక్క ఫోన్ని కూడా తీసి మేము వెతికిన క్రమంలో దాంట్లో ఏ విధంగా ఈ క్రైమ్ చేయాలి మరియు ఇక్కడ చేసిన తర్వాత ఎట్లా పారిపోవాలనేది కూడా యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో దాంట్లో చెక్ చేయడం అనేది జరిగింది. గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ చెక్ చేయడం జరిగింది. ఈ అఫెన్స్లో ఈ సోషల్ మీడియాలో చూసి ఇలాంటి అఫెన్స్లకు పాల్పడుతున్నటువంటి యువత తప్పించుకుంటామని చెప్పేసి ఆలోచిస్తుంటారు. అది తప్పు చేసి పారిపోతే ఎలా శిక్ష అనేది తప్పదు, పట్టుకుంటాం పోలీసులు అనేది వాళ్ళకి తెలియని పనుల్లో ఇట్లాంటి పనులన్నీ తప్పుడు పనులు చేస్తున్నారు. సో అతన్ని పట్టుకోవడం ఇమ్మీడియట్ ఆ చైన్ని రికవర్ చేయడం కూడా జరిగింది. ఈరోజు ఆయన్ని మన కోర్టు యందు హాజరుపరిచి రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఇప్పుడైతే వెరిఫై చేశాము. ఇప్పటివరకు అయితే గతంలో ఉన్నటువంటి కేసెస్ అయితే మా దృష్టికి రాలేదు. ఇంకా వెరిఫై చేస్తాం. ఇప్పుడు సీనియర్ ఆఫీసర్స్ ఆల్రెడీ చెప్పారు, వాళ్ళకు సూటబుల్లీ రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా వీటిలో అప్రిషియేట్ చేయడం జరిగింది సీనియర్ ఆఫీసర్స్. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక 10 to 12 మెంబర్స్ వరకు మార్నింగ్ వాకర్స్ ప్లస్ ఈ బస్ స్టాప్స్లలో పోలీసు మఫ్టీ అండ్ యూనిఫామ్లో రెగ్యులర్ వాచ్ అనేది ఉంటుంది. అది చేయడం వల్లనే ఈ నేరం జరిగిన తర్వాత కూడా ఇమీడియట్ పట్టుకోవడం జరిగింది.